ఫ్రెండ్స్, వైష్ణవిని చంపిన ఆ దుర్మార్గుడు హరిబాబుకి తగిన శిక్ష పడాలి. అవునా కాదా? అయితే నిజానికి వైష్ణవితో పాటుగా తన తల్లి, తన తండ్రి, అలాగే 15 మంది అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాగైనా సరే వైష్ణవికి న్యాయం జరగాలి, ఈ పోరాటం ఆగకూడదు అని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కదా! అయితే ఇంకా ఈ హరిబాబు గాడికి అస్సలు మరణశిక్ష పడుతుందని కానీ, ఎటువంటి శిక్ష పడుతుందని కానీ విషయం పైన పూర్తి స్థాయి అధికారికమైన ప్రకటన రాలేదు. అంటే న్యాయస్థానం కానీ, అలాగే న్యాయవాదులు కానీ ఇంకా దీనికి సంబంధించిన కోర్టు విచారణ, కేసు విచారణ జరుపుతుంది. కానీ మరొక వైపు వైష్ణవికి సంబంధించిన వాళ్ళు మాత్రం, అంటే తన తల్లిదండ్రులు మాత్రం ఎలాగైనా సరే మాకు న్యాయం జరగాలి అంటున్నారు. అయితే చాలామంది ఈ వైష్ణవి కేసు గురించి తెలిసిన వాళ్ళు అసలు న్యాయస్థానాలేంటి, కోర్టులేంటి, వాడిని ఎన్కౌంటర్ చేసేయాలి అని కూడా భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే హరిబాబుని కనుక ఇప్పుడు ఆ ఊరి జనాల చేతిలో కనుక పెడితే వాడు తునాతునకలైపోతాడు. ఏ పాటకు ఆ పాట తీసి పక్కన పెడతారు. అలాంటిది ఇప్పుడు మరి హరిబాబు పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు పోలీసులు కానీ, దీనికి సంబంధించిన అధికారులు కానీ పూర్తిగా లోతైన దర్యాప్తుని పూర్తి చేశారు. ఆల్మోస్ట్ 90% పూర్తి చేశారు. కానీ వీడికి సంబంధించి ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇలాంటి హంతకులు చాలా ఉంటారు. మనకి జైల్లో కానీ, న్యాయస్థానానికి కళ్ళ చుట్టూ కానీ ఉంటారు. అయితే వాళ్ళ జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలా అని చెప్పేసి లూప్ హోల్స్ వెతుకుతూ ఉంటారు కదా! అంటే ఈ చట్టం కింద, ఆ చట్టం కింద ఎలాగోలా బయటపడాలి అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. అలా వెతికినా కూడా దొరకకుండా వీడు చేసిన పనులని 1 కాదు, 2 కాదు, ఎన్ని సెక్షన్లు అయితే అన్ని సెక్షన్లు. అంటే ఉదాహరణకి ఇప్పుడు వైష్ణవి గర్భంతో ఉన్న మహిళను చంపినందుకు ఒక కేసు, ఒక సెక్షన్ కింద వేస్తారు. అలాగే కట్టుకున్న భార్యను మోసం చేసినందుకు ఇంకొక సెక్షన్ కింద వేస్తారు. ఇలాగా రకరకాల కేసులు వీడి మీద ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు గనక వీడి కేసుని లోతుగా దర్యాప్తు చేసి, ఇప్పుడు వీడొక్కడే కాదు కదా దోషి, వీడితో పాటు ఇంకొక నలుగురు కూడా ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఉరిశిక్ష పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా ఉరిశిక్ష పడాలి కాబట్టి దాని దిశగా పోలీసులు కానీ, న్యాయశాస్త్రాలు కానీ కష్టపడి పనిచేస్తున్నాయన్న విషయం మనకు స్పష్టం అవ్వాలి. ఎందుకనంటే వీడికి ఒక్కడికే ఊరేస్తే సరిపోదు కదా! మొత్తం మిగతా వీడిని రెచ్చగొట్టిన వాళ్ళు, అలాగే వైష్ణవి మీద ఉసిగొలిపిన వాళ్ళు, వైష్ణవి చావు కోరుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలి అంటే కొంత సమయం పట్టినప్పటికీ దాని వెనకాల ఖచ్చితమైన న్యాయం అయితే జరుగుతుందన్నమాట. కరెక్టే. చాలామందికి ఎలాగైనా సరే వీడి చావు చూడాలి, వీడికి శిక్ష పడేటట్టుగా ప్లాన్ చేయాలి అంటే న్యాయశాస్త్రాలు కానీ, పోలీసులు కానీ దానికి దిశగా పనిచేయాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న సెక్షన్ మిస్ అయినా కూడా ఈ దుర్మార్గులు తప్పించుకోకుండా వీడికి ఉచ్చు బిగిచేసుకుంటున్నారు అన్నమాట. అంటే ఉచ్చులో నుంచి బయటికి వెళ్ళకుండా. అది ఫ్రెండ్స్ విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్